హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం జస్ట్ స్ట్రీట్ సందులో తిరుగుతున్నాం. ఎట్లుంటుందో మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తా. జస్ట్ స్ట్రీట్ సందులో నైట్ లైఫ్ మాత్రం వేరే ఉంది. నాకు తెలిసి బెంగళూరులో బెస్ట్ ఆప్షన్ ఫర్ నైట్ అవుట్స్. వచ్చేయండి అందరూ, చలో మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. చర్చ్ స్ట్రీట్ మినీ ఫారెన్ ఆఫ్ బెంగళూరు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఉన్న కేఫ్ని చూస్తే మీకే ఆటోమేటిక్ అర్థమవుతుంది. లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం, చలో. సార్ లోపలికి పోదాం, ఎట్లుంటుందో తెలియదు. రాని సరా ఎలా కొడతారా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అబ్బా ఇంత బాగుంటుందని. కేఫ్ అని కాదు, కేఫా, రెస్టారెంటా, బారా, అసలు చెప్పలేం. అన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బితే హార్డ్ రాక్ కేఫ్. చాలా బాగుంది. ఇటు సైడ్ వస్తే మిస్ కాకండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు లోపల. అంత బాగుందో కదా. హార్డ్ రాక్ కేఫ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ ఇది ఒక మాల్. ఇక్కడ ఎక్కువ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇక్కడ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా లేదు. పబ్, బార్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా తక్కువ, అసలు లేదు. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. జస్ట్ ఫుడ్ స్టాల్స్కి, షాపింగ్కి ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. చిన్న చిన్న స్టాల్స్, బ్యూటిఫుల్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ లేడీస్కి. మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం మీరు బలి అవ్వాల్సిందే పక్కా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. జోబులో పైసలు పెట్టుకొని ఇక్కడండి, లేకపోతే మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చూసింది ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుంది ఇక్కడ మాత్రం. సరేనా, జాగ్రత్త. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే చాలా బాగుంది వైబ్. అంటే కొంచెం ఫారెన్ వైబ్స్ కలుగుతున్నాయి. అందుకనే దీన్ని మినీ ఫారెన్ ఆఫ్ బెంగళూరు అంటారేమో. చర్చ్ స్ట్రీట్ మినీ ఫారెన్ ఆఫ్ బెంగళూరు. ఓ నైస్. చర్చ్ స్ట్రీట్లో మాత్రం అసలు ట్రాప్ కాకుర్రి. అమ్మాయి 2 నిమిషాలు మాట్లాడిందిగా, పిలుస్తుందిగా పోదాం అన్నట్టయితే ఆలోచించకుర్రి. ట్రాప్ అయిపోతారు, గుడిసిపోతారు. వద్దాం, ఎంజాయ్ చేద్దాం, వెళ్ళిపోదాం అంతే. టైం వేస్ట్ ఎవరు వద్దు మనకి, సరేనా? ఓకే. మళ్ళీ ఇది ఏందో కూడా అర్థం కావట్లే, కానీ లోపలికి వచ్చిన పువ్వలేరుగా. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అట్రాక్టివ్ కనపడ్డ ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళిపోతున్నాను నేను. అరే అబ్బాయి, ఇది బారే. ఇంకా నైట్ అవుట్స్కి బెస్ట్ 2 ప్లేస్ని కవర్ చేసినాయి అలా. ఒకటి చర్చ్ స్ట్రీట్, ఒకటి శివాజీనగర్. 2 వేరే ఉన్నాయి. శివాజీనగర్ వచ్చేసి ఫుడ్కి, షాపింగ్కి, ఇంకా మాస్ వైబ్కి అక్కడ ఫేమస్. అది బెంగళూరులో. చర్చ్ స్ట్రీట్ వచ్చేసి మినీ ఫారెన్ ఆఫ్ బెంగళూరు. అంటే ఇక్కడ ఫారినర్స్ ఉంటారు, పబ్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, క్రికెట్ ఆడొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. మీరు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది. నైట్ 1 AM అవుతుంది. ఒక్కసారి ట్రాఫిక్ చూడండి. బెంగళూరులో చర్చ్ స్ట్రీట్ ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అనుకోలే ఇంతగానం పబ్లిక్ ఉంటారని. అంత ఫేమస్ బెంగళూరులో చర్చ్ స్ట్రీట్. నైట్ అవుట్కి నిజం చెప్తున్నా బెస్ట్ ప్లేస్. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ తాగుర్రు వచ్చినా లిమిట్గా తాగి వెళ్ళిపోయారు రూమ్కి, సరేనా? చలో మళ్ళీ రైట్ బాయ్. ఇదేంటిదో గుర్తుపడితే మీరు కామెంట్ చేయండి కామెంట్లో. IPL ఫ్యాన్స్ అందరు దీన్ని గుర్తుపట్టే ఉంటారు. నాకు ఇప్పటి వరకు ఇంతవరకు మీరు చూసారంటే నా వీడియో ఎంతో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.